హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఈరోజు పిన్నెల రామకృష్ణ గారిని కోర్టు ఇచ్చిన గడువు ప్రకారం ఆయన లొంగిపోతూ ఉన్నారు. దానికి సంబంధించి హైదరాబాద్ నుంచి ఇక్కడ మనం రిపోర్టింగ్ ఇవ్వడానికి వచ్చాం అండ్ పిన్నెల రామకృష్ణ గారితో మాట్లాడటానికి వచ్చాం. కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మాచర్ల మొత్తం కూడా 144 సెక్షన్ అమలవుతుంది. ఇద్దరు ముగ్గురు ఎవరన్నా ఎక్కడన్నా కనిపిస్తే చాలు వాళ్ళపైన లాఠీ చార్జ్ చేసే విధంగా ఉంది. అటు సాగర్ ఎంట్రన్స్ దగ్గర నుంచి అడుగడుగున చెక్ పోస్టులే ఉన్నాయి. ఇటు గుంటూరు దగ్గర నుంచి ఎవరు వచ్చినా కూడా మాచర్ల, పిడుగురాళ్ళ, దాచపల్లి, గురిజాల, ఎండచింతల ఇటు నుంచి వచ్చినా కూడా అడుగడుగున చెక్ పోస్టులు ఉన్నాయి. నేను ఎక్కడున్నా అంటే మనం చూస్తుంది ఇది పిఆర్కే గారి బిల్డింగ్. ఇక్కడున్న పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి సపోర్ట్ చేయడానికి వచ్చారు. అంతేకాదు ఇక్కడున్న వాళ్ళకు కూడా పోలీసులు ఇక్కడ నుంచి జస్ట్ ఒక రోడ్డు దాటడానికి కూడా పర్మిషన్ లేని పరిస్థితి. ఎలా ఉన్నారంటే భయపడుతూ ఎలాగైనా వాళ్ళ నాయకుడికి మద్దతు ఇవ్వాలని ఇక్కడికి వచ్చి నిలబడ్డారు. చూస్తే అంతా కాషన్సే, నిలబడకంటన్నా, కూర్చోన్నా, ఎస్పీ ఉన్నాడన్నా, ఇలా చెప్తున్నారు. ఒకసారి మీరు చూసినట్లయితే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పిఆర్కే అభిమానులు అని చెప్పాలి. ఎంతగా హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే మొత్తం రోడ్లన్నీ తిరిగి ఇప్పుడు ఒక గల్లీ అవతల ఉన్న ఇంటి ముందుకొచ్చి ఒకసారైనా చూడొచ్చని వీళ్ళంతా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనతోటి పిఆర్కే గారిని కలవడానికి వచ్చినటువంటి ఒక అభిమాని ఉన్నారు. ఏం పేరండి మీ పేరు? శివ గారు. ఎందుకు ఇక్కడికి వచ్చారు? నేను అన్నను కలవటానికి. ఇప్పుడు పోలీసులు మొత్తం చూసారుగా ఎలా ఉన్నారా? పొద్దున్న నుంచి 5 నుంచి ఇక్కడే ఉన్నాం. ఫుల్ అలర్ట్గా ఒక ఇద్దరు ముగ్గురు కనిపించిన లాఠీ చార్జ్ చేసే పరిస్థితి. అసలు ఈ ఏరియాకు కూడా రానివ్వకుండా మనం ఎంత రావాలని ఉన్నా ఉదయం నుంచి అడ్డుకుంటూనే ఉన్నారు. అయినా కానీ ఎలాగైనా కలవాలని చెప్పేసి ఇటు బ్యాక్ సైడ్ నుంచి వెనక నుంచి ఇటు ముందు వైపుకి వచ్చేసాం. మేము కూడా మీతో పాటు వచ్చాం వెనక నుంచి. ఎందుకు ఇంత పగడ్బందీగా అతన్ని లొంగిపోతూ ఉన్నా కూడా ఇంత పగడ్బందీగా పిఆర్కే గారిని ఇక్కడ పెట్టవలసిన అవసరం ఏంటి? ఇది పక్కాగా అక్రమ అరెస్టు కాబట్టి ఎలాగైనా సరే తీసుకొని వెళ్ళాలని చెప్పేసి ఎవరిని రానివ్వకుండా ఉంటే జనాలు అడ్డుకుంటారని చెప్పి అందరిని ఆపుతున్నారు. అరే పిఆర్కే గారే లొంగిపోతూ ఉన్నారు కదా, సరెండర్ అవుతున్నారు కదా, ఆపుతున్నారన్న. అభిమానులు, ఆయనకి అభిమానులు ఎక్కువ. మా నియోజకవర్గంలో అభిమానులు ఎక్కువ. మరి అంత అభిమానులు ఉంటే ఎలా ఓడగొట్టారు? ఓడగొట్టారంటే అది ఎలా ఓడిపోయారు అనేది మా సీఎం జగన్ అన్నే చెప్పారు. అది మనం ఎలా ఓడిపోయింది ఏందనేది మనం చెప్పలేము. అదంతా దైవ నిర్ణయం. ఎలా ఓడిపోయారు అనేది కూడా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఇప్పుడు మీతో పాటు వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళు మీకు తెలుసా? వీళ్ళంతా వాళ్ళు తెలియదన్న. ఈ కల్లా హరికృష్ణ వాళ్ళందరూ తెలుసు. సో ఇప్పుడు పిఆర్కే గారిని 10ంటికి ప్రెస్ మీట్ చెప్పారు. మరి ప్రెస్ మీట్ కూడా పెట్టించేట్లాగా లేరు కదా? రానివ్వరు అన్న, అస్సలు రానివ్వరు. ఏ ప్రోగ్రాం చేయనివ్వరు. ఎందుకంటే అన్నకి జనాదరణ ఎక్కువ. ఎటువైపు నుంచి అయినా నిన్న ఊర్లోకి వచ్చాకే జనాలు భయంకరంగా వచ్చారు. ఆ తాకిడి తట్టుకోలేకే నిన్న కోటి సంతకాల సేకరణప్పుడు అవి పోనిచ్చేటప్పుడు అప్పటికీ అంతే, ఒక 4-5 కనబడితే ఆపడం, మీరు ఏం పని మీకు, ఎందుకు అక్రమ అరెస్టులు చేయటం. మేబీ ఇది చూసిన తర్వాత నా మీద కూడా పెట్టచ్చు. మీరేంటి స్పెషాలిటీ? అన్న అభిమానం మేము అంతే. ఏం చేస్తారు మీరు? కేబుల్ టీవీ. ఏ కేబుల్? పల్నాడు కేబుల్. పల్నాడు తెలియదే ఉంది. ఓవరాల్గా ఇప్పుడున్న పరిస్థితి చూసినట్లయితే పిఆర్కే గారే సరెండర్ అవుతూ ఉన్నారు తనకి కోర్టు ఇచ్చిన గడువు ప్రకారం. కానీ దానికి కూడా ఇంత రిస్ట్రిక్షన్స్ ఎందుకు పెట్టారంటే తన అభిమానుల తాకిడిని తట్టుకోలేకే అని చెప్తున్నారు. అండ్ ప్రతి పోలీస్ ఆఫీసర్ దగ్గర ఒక కెమెరా పెట్టి 100% డ్రోన్ కెమెరాస్ ఉదయం అన్ని సెట్ చేసి పెట్టారు. ఎవరెవరు ఎక్కడ ఉన్నాయి ఏంది మొత్తం హౌస్ అరెస్ట్ చేయటం. మన బ్యాక్ సైడ్ ఉన్నాగా తెలియదు ప్రస్తుతం. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇది పరిస్థితి. పిఆర్కే గారి ఇంటి వెనక వైపు ఉన్నాము. ఒక్కొక్కరిని చూసినట్లయితే ఇట్రా చిన్న గల్లీలో
ఎంతమంది ఉన్నారో చూడండి, అటు నుంచి అటు కనిపించర్లేదా? ఏముంది ఇప్పుడు అంత అభిమానంతో వచ్చినప్పుడు? సో నిజంగా చెప్పాలంటే మీరు లోకలేట్సేనా? మీరు మీరు లోకలేనా? మీరు మాట్లాడచ్చు కదా. రంగారెడ్డి తెలుసా? ఓకే, ఆయన హైదరాబాద్లోనే ఉన్నాడంట. మేము ఎప్పుడో టార్గెట్ లేండి, మేము ఎప్పుడో టార్గెట్ లైక్. సో సరే చూద్దాం, మొత్తం రోడ్లన్నీ చూపిస్తా ఎలా 144 సెక్షన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది. మేము నడుస్తుంది మాచర్లలోని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఉంటున్న ఇంటి ముందు గల్లీ తిరుగుతున్నారు. ఎందుకంటే ఇటు నుంచి కూడా పోలీసులు అలౌ చేయట్లేదు. సో చూద్దాం ఎంతసేపు ఎంతమందిని ఎలా ఆపుతారో. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ ఉన్నది కూడా ఇల్లే పోలీసులు. మా టీం అంతా కూడా అక్కడే ఉన్నారు. నిజం చెప్పాలంటే ఫుల్ రెస్ట్రిక్టెడ్. ఇంత రెస్ట్రిక్షన్ ఎందుకు అనేది సీరియస్గా నాకు కూడా తెలియట్లా. ఆల్రెడీ లొంగిపోతా అన్న వ్యక్తి అంటే అభిమానాల్ని తట్టుకోలేరేమో, అంత తాకిడి ఉందేమో, పోలీసులు కూడా అంత భయం కలుగుతుంది. ఏం చేద్దాం, అధికార పక్షంలో ఉండి కూడా ప్రతిపక్షంలో ఉన్న ఒక వ్యక్తిని లొంగిపోతూ ఉంటే చాలామంది ఏంటంటే అక్రమ కేసు అంటున్నారు. అది అక్రమమా సక్రమని కోర్టులు నిర్ణయించాలి. లెట్స్ సీ ఏం జరుగుతుందో. సో ఇప్పుడు మనం పిఆర్కే గారి ఇంటి దగ్గర ఉన్నాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు స్వచ్ఛందంగా ఆయనే సరెండర్ అవుతా అన్నా కూడా మీడియా కవరేజ్ కోసం వచ్చినా కూడా ఏ ఒక్కరిని కూడా అలౌ చేయట్లేదు లోపలికి. మీరు ఇక్కడ చూసినట్లయితే మీడియా వాళ్ళంతా ఇక్కడ ఎలా నిలబడ్డారో ఒకసారి చూడండి. క్లియర్గా ఫుల్లీ రెస్ట్రిక్టెడ్ తోటి, ఎంత దారుణమైన రెస్ట్రిక్షన్స్ తోటి ఏం బ్రదర్ కూడా మీడియానంట ఎలా చేస్తున్నారు, అది పరిస్థితి. చూసే మాతో పాటు చాలా శాటిలైట్ ఛానల్స్ వచ్చాయి, అందరు లైవ్ ఇస్తున్నారు. అయినప్పటికీ కూడా పోలీసులు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. అండ్ వాళ్ళకు కూడా పైనుంచి ఆర్డర్స్ అలాగే వచ్చి ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఉన్నటువంటి క్రేజ్ అటువంటిది. చాలామంది కూడా మీడియా వాళ్ళని కూడా గేటు బయటే ఫుల్లీ కంట్రోల్డ్. టోటల్ ఏపీ మొత్తం, ముఖ్యంగా పల్నాడు మొత్తం కూడా ఫుల్ కంట్రోల్లో పెట్టుకున్నారు. జనాలు నిజంగా వస్తే తట్టుకునే శక్తి పోలీసులకు లేదు, ఏ డిపార్ట్మెంట్కి లేదు. అర్థమవుతుంది కదా, చూడండి ఒకసారి. లోపల నేను ఇప్పుడు లైవ్ కాల్లో ఉన్నా. ఏంటి లోపల సిచ్యువేషన్? అసలు ఎవరిని రానివ్వట్లేదు, మీడియా మొత్తం ఇక్కడే ఆపేశారు. అవును, ఎన్నింటికి బయటకు వస్తున్నారు సార్? 11ంటికి వస్తున్నారా? మరి అప్పటికి ఇక్కడ జనాన్ని అందరినీ రెస్ట్రిక్ట్ చేశారు. మరి స్వచ్ఛందంగా అన్న మీ పిఆర్కే గారు సరెండర్ అవుతా అన్నా కూడా దీనిపైన ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా మీరు? లేదన్నా, నేను ఉన్నాను. ఒక్క నిమిషం బయటకు వచ్చి కాల్ చేస్తామండి. సరే, కాల్ చేయండి. ఇక్కడ డిస్టర్బెన్స్ మాట్లాడకుండా అవకాశం లేదు. సరే, నో ప్రాబ్లం. ఇక్కడైతే ఫుల్గా కంట్రోల్లో ఉన్నారు పోలీసులు. ఒక 10-20 మంది ఉన్నారు అన్ని వైపుల నుంచి. రామకృష్ణారెడ్డి గారి మీద సానుభూతి ఎక్స్పర్ట్స్ వస్తారని చెప్పేసి కంట్రోల్ చేయాలని ఉద్దేశంతో చేస్తున్నారు అంతా కూడా. ఓకే అండి మట్టారెడ్డి గారు. ఎందుకు వెళ్ళకూడదు సార్? ప్రాబ్లమ్ ఒక్క నిమిషం, నేను మీకు కలిమి ర్యాలీలు ఎవరు చేయట్లేదు సార్? ర్యాలీలు ఎవరు చేయట్లేదు. నేను మిమ్మల్ని కూడా నేనే మళ్ళీ నడుచుకుంటూ, మీరు వెహికల్స్ అలా చేయకపోతే కూడా నేను నడుచుకుంటూ 1.5 కిలోమీటర్ నుంచి వచ్చాను జస్ట్ గో ఇన్ సైడ్. నేనేం ర్యాలీలు చేయట్లేదు ఇక్కడ, మేము ఎవ్వరం ఏమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు. నేను లోపలికి వెళ్ళి అన్నను కలవడానికి వెళ్తున్నాను నేను, అంతే. ఎందుకు వై అంటే ఎందుకు కావాలని ఆపుతున్నారా మీరు? మరి ఏంటి ప్రాబ్లం? ఓకే, వీళ్ళందరూ ఉండకూడదు అన్నారు. సరే, నేను ఒక్కదాన్ని వెళ్తాను సార్. సార్ ఈ రోజు అన్నని కలవాలి ఎట్టయినా సరే.
కోర్టు దగ్గరికి ఇక్కడే కదా సార్, జస్ట్ నన్ను ఒక్కదాన్నే పంపించండి. అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరిని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరిని అలౌ చేయకూడదు అని మీకు చెప్పారా, లేకపోతే ఎట్లా చెప్పారు మీకు? మీ ఇన్స్ట్రక్షన్స్ ఏం చెప్పండి, మిమ్మల్ని ఏమన్నట్లా మీకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారు ఎగ్జాక్ట్గా చెప్పండి. అవును సార్. సార్ ఉన్నారు అలాగే సార్ నేను మీ లా అండ్ ఆర్డర్కి ఎలాంటి ఇబ్బంది కలిగించట్లేదు. నేను జస్ట్ అన్నను కలవడానికి వచ్చా. మా నాయకుడిని ఈరోజు మీరు తీసుకెళ్తున్నారు, నేను కలవడానికి వచ్చాను. మా పార్టీ తరఫు నుంచి ఏంటి ప్రాబ్లం నాకు చెప్పండి. లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలిగించేలాగా నా దగ్గర ఏమీ లేవు. మీరు నన్ను చెక్ చేసుకోవచ్చు మేడంతో. జస్ట్ నేను కలవడానికి మాత్రమే వచ్చాను. నేను ఎటువంటి ఇబ్బంది కలిగించే ఉద్దేశం కూడా లేదు. స్టేషన్ దగ్గరికి ఎందుకు? కలవడానికి పర్మిషన్ లేదా? నేను మాట్లాడుతున్నాను, మీరు మధ్యలో స్టేషన్ దగ్గరికి అంటారు ఏంటి? నేను మిమ్మల్ని మాట్లాడుతున్నాను సార్, మీరు మధ్యలో స్టేషన్ దగ్గరికి అంటారు ఏంటి? నాకు అర్థం కాదు. పర్మిషన్ లేదు మేడం, ఏదైనా ఉంటే మాట్లాడాలనుకుంటే పర్మిషన్ అయితే లేదు మేడం, అలో చేయటం లేదు. సరే ఇక్కడ ఉండొచ్చు కదా, నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడ ఉండొచ్చు కదా, అందరు ఉన్నారు కదా. నేను అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సార్ పార్టీది. పర్మిషన్ లేదు ఇక్కడ దాకా. ఇక్కడ శ్యామల వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్ ఉన్నారు. తనకి ఒక లెటర్ ఇచ్చేసి క్లియర్గా చెప్తూ ఉన్నారు, దానిపైన సంతకం పెట్టమంటూ ఉన్నారు. అందుట్లో డేటా అంతా రెస్ట్రిక్షన్స్కి విరుద్ధంగా ఉంది. మీరు వద్దన్నారు, నేను మాట్లాడాను. ఇక్కడ నిల్చున్నాను. ఈరోజు కార్యకర్తలకి పిలుపులు ఇవ్వలేదు, నేనేమి చేయలేదు, నేనేం అసాంఘిక చర్యలు పాల్పడట్లేదు. మీరు ఎందుకు నాకు నోటీస్ సర్వ్ చేస్తున్నారు? ఎందుకు నోటీస్ సర్వ్ చేస్తున్నారు? దీంట్లో ఏం చెప్తున్నారంటే ఎలాంటి దుష్పరిణామాలు జరిగినా మిమ్మల్ని బాధ్యత చేస్తామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏదో ఒకటి ఎక్కడో ఒకటి ఏదో జరిగితే ఇప్పుడు దానికి కూడా వంకకు చూపించి మమ్మల్ని కూడా లోపలేద్దామని ప్లాన్ చేస్తారు, అంతే సార్. మరి ఏంటి సార్ ఇది? నేను చెప్పిన దానికి ఏదైనా ఒక్కదానికి నేను నో అన్నానా? నేను కాదన్నా, లేదు కదా. నేను కామ్ గా నించున్నాను పక్కన, మీరు వెళ్ళొద్దు. మేడం అక్కడ ఇల్లు ఉంది, నేను అక్కడ లేను. నేను రోడ్డు మీద నించున్నాను ఇక్కడ. 140 అదే సార్, నేను అక్కడ కూడా లేను కదా, నేను ఇక్కడ నించున్నాను, పక్కన నించున్నాను. మీరు వెళ్ళొద్దంటే కామ్ గా నించున్నాను కదా, ఒక్క మాట ఎదురు కూడా మాట్లాడలేదు. ఇంకేంటి ప్రాబ్లం? మీరు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల గారు వచ్చారు. ఆవిడకి కూడా నోటీసులు సర్వ్ చేస్తున్నారు పోలీసులు. రీజన్ ఏంటంటే చెప్తుంది ఒకటే, ఇక్కడ రాకూడదు, రిస్ట్రిక్టెడ్ ఏరియా అని చెప్తూ ఉన్నారు. ఒక విషయం క్లియర్గా ఉంది, వైఎస్ఆర్సీపీనే కాదు ఏ ఒక్కరిని ఇక్కడైతే అలౌ చేయట్లేదు. శ్యామల గారు వచ్చి కూడా పోలీసులతో చాలాసేపు మాట్లాడారు, చివరికి వెళ్ళిపోవడం జరిగింది. తనకు కూడా నోటీసులు సర్వ్ చేస్తున్నారు. ఎవరు వచ్చి లోపలికి వెళ్తా అన్నా కూడా సిచ్యువేషన్ అయితే ఇలాగే ఉంది. అంటే ఒక విషయం క్లియర్గా గమనించవలసింది ఏంటంటే, ఎవరు కలవకూడదు, ఏమీ చేయకూడదు. అటు నుంచి అటు పిన్నెల్లి రామకృష్ణ గారిని తీసుకుని వెళ్ళాలి. 11ంటికి బయటకు వస్తున్నారని సమాచారం ఉంది. సో 11కి కనుక బయటకు వస్తే అప్పుడు వీళ్ళు వచ్చినా కూడా నాకు తెలిసి ఆయన మాట్లాడే అవకాశం లేదు. వాళ్ళ అభిమానులు ఎవరన్నా మాట్లాడే ఛాన్స్ ఉంది. ఇప్పుడు శ్యామల గారిలాగే ఇంకెంతమంది వచ్చినా కూడా ఇలా రోడ్డు మీద నిలబెట్టేస్తారు. వాళ్ళకు కూడా నోటీసులు సర్వ్ చేసేటువంటి సిచ్యువేషన్ ఇక్కడ పూర్తిగా కనిపిస్తుంది. ఆదేశాల ప్రకారం ఈరోజు మేము కోర్టుకి సరెండర్ కాబోతున్నాం. సందర్భంగా నియోజకవర్గం నుంచి కానీ, జిల్లా నుంచి కానీ, వివిధ ప్రాంతాల నుంచి మా కోసం వచ్చేటటువంటి, మా అభిమానం మీద వచ్చేటటువంటి వారందరినీ పోలీసు వారు ఆంక్షలతో ఆపుతూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో అందరు గమనిస్తూ ఉన్నారు. ఈ చర్య
ఎప్పటికీ కూడా అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. మేము పోలీసు వారికి పూర్తిగా సహకరిస్తున్నాం. మా కేడర్ని కూడా ఎవరిని కూడా రావద్దు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అయినా కానీ ఈ రకమైనటువంటి ఆంక్షలు పెడతా ఉన్నారు. సరే, అందరూ చూస్తూ ఉన్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. అంటే మీకు మద్దతుగా ఉమ్మడి జిల్లాల నుంచి నాయకులు వస్తుంటే వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేశారు. ఎక్కడికక్కడ కదలనివ్వట్లేదు, చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. వీటిని ఎలా చూస్తారు? అదే, ఎక్కడైనా సరే మా మీద జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో మేము ఎంతగా కష్టపడి పనిచేస్తూ ఉన్నాము, మా మీద కక్షాదింపుగా ఏ రకంగా చేస్తూ ఉన్నారో అందరు గమనిస్తూ ఉన్నారు. మేము పూర్తిగా డిపార్ట్మెంట్కి సహకరించడానికి ఉన్నాం. న్యాయస్థానంలో న్యాయ పోరాటం చేసడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి మద్దతుగా వచ్చేటటువంటి వారందరినీ కూడా ఆపుతూ ఉన్నారు. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రత్యక్ష దైవం, వాళ్లే గమనిస్తూ ఉన్నారు. కాబట్టి నిర్ణయం అనేది దేవుడు చూసుకుంటాడు. కనీసం మీ ఇంటికి బంధువులు కూడా రానివ్వకుండా, మీడియా కూడా రానివ్వకుండా నేను అందుకే వచ్చాను. మీడియా అంటే ఇప్పుడు బంధువులు రానియట్లేదు అంటే మా పెద్దమ్మ వచ్చింది, మా పెద్దమ్మను కూడా మా ఇంటికి రానివ్వలేదు. ఆమెను తీసుకురావడం కోసమే నేను ఇప్పుడు బయటకు వచ్చాను.
రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగా ఇంకా ఏ స్థాయిలో ఉంది అని అంటే మాచర్లకు చెందిన మా పార్టీ సీనియర్ నాయకుడు 4 సార్లు ఎమ్మెల్యే ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయనను ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డిని. ఆశ్చర్యం ఏంటంటే కేసు వివరాలు చూడండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న వీళ్ళ హయాంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీళ్ళ గ్రూపుల తగాదాల వల్ల వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు చంపుకుంటే ఆ కేసులో ఇరికిచ్చేది మాకు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇరికిస్తా ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, టీడీపీలో 2 వర్గాల మధ్య శత్రుత్వం వలన ఈ ఘటన జరిగితే ఇదే విషయాన్ని ఎస్పీ శ్రీనివాసరావు మీడియా సాక్షిగా ఏమన్నాడు ఒకసారి చూడండి మీరే. గుంటపాడు గ్రామానికి వెళ్ళినటువంటి దారిలో బోదులపాడు వద్ద ట్యూబెల్ మీద వచ్చినటువంటి జవిశెట్టి వెంకటేశ్వరరావు అలియాస్ మద్దయ్య మరియు జవిశెట్టి కోటేశ్వరరావును బ్లాక్ స్కార్పియోలో గుద్దడం జరిగింది. ఇందులో చనిపోయిన వారికి చంద్రయ్య గారి కుటుంబానికి ఎటువంటి బంధుత్వం లేదు. మరియు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే. దీనికి గల కారణాలను మరియు నిందితులను పట్టుకోవడానికి జరిగింది. అందరం కూడా దీని విషయంలో ప్రయత్నాలు చేస్తున్నాం. చనిపోయిన వారిద్దరూ టీడీపీ వర్గీయులే మరియు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఇదే విషయాన్ని అప్పటి ఎస్పీ శ్రీనివాసరావు మీడియా సాక్షిగా చెప్పడమే కాకుండా చంపిన వాళ్ళు చంపబడిన వాళ్ళు ఇద్దరు టీడీపీ వాళ్ళేనని ఏకంగా ఆ జిల్లా పోలీసు ఆ ఎస్పీ ట్వీట్ కూడా చేశాడు. దాని ట్వీటే కాదు, ఇంకా ఆశ్చర్యం, మరుసటి రోజు ఈనాడు పేపర్లో కూడా అదే రాశాడు. ఆధిపత్య పోరులో 2 టీడీపీ నేతలు దారుణ హత్య, పల్నాడు జిల్లాలో ఘటన, మాటేసి కారుతో దాడి. ఆ పారాగ్రాఫ్ చదవండి. పల్నాడు జిల్లాలో ఆధిపత్య పోరులో 2 తెలుగుదేశం పార్టీ నేతలు బలయ్యారు. అదే పార్టీకి చెందిన మరో ఇద్దరు వారిని దారుణంగా హత్య చేశారు. ఇది వాళ్ళ గజెట్ పేపర్, అది వాళ్ళ ఎస్పీ ట్వీటు. ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వాళ్ళ తమ్ముడిని అరెస్టు. ఎక్కడండి న్యాయము? ఇట్లాంటి చేస్తేనే నక్సలిజం పుడుతుంది. ఎక్కడైనా న్యాయం ఉందా, ధర్మం ఉందా, ఏమైనా ఉందా? అసలు ట్విస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టి పిన్నెల్ని ఇరికించి ఇబ్బంది పెడతా ఉన్నారు. 54 రోజులు జైల్లో పెట్టినారు ఇంతకుముందు ఇదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 19 నెలల కాలంలో ఏకంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద పెట్టిన కేసులు ఎన్నో తెలుసా? 16 కేసులు పెట్టినారు. ఏముందండి ఇది? ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.